పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము అందరూ తీసుకోనండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనం వరకు. యెహోవా మోషేకు ఎలాగున సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనము, మీరు ఇశ్రాయేలీలను ఎలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మహాగణుడైన దేవా, మహాకృప కలిగిన తండ్రి, దేవా, నీ యొక్క మహిమను బట్టి, నీ యొక్క కృపను బట్టి మేము నిన్ను స్తుతించుటకు మాకిచ్చిన ఈ దినాన్న ప్రభువ నైనా బహుమానమును బట్టి స్తుతులు స్తోత్రములు. ఇంతవరకు జరిగించిన కార్యములను బట్టి దేవా, పాటల ద్వారా, క్రమముల ద్వారా, ఆరాధన ద్వారా నీవు మహిమ తెచ్చుకున్న తండ్రి స్తోత్రములు. కొద్ది సమయము దేవ అయోగ్యుడను బలహీనుడను తండ్రి అనుటకైనను తగనివాడను తండ్రి, కొద్ది సమయము వాక్యము వివరించుకునుటకు చదువుకొని ఉన్నాము. దేవా, మీరు కాదు నేనే మాట్లాడుతానని సెలవిచ్చిన దేవుడు తండ్రి, వాక్యము ద్వారా నన్ను మరుగుపరిచే బిడ్డలకి నాయనా మరి దీవెనలతో మాట్లాడి దీవించి వర్ధల చేసి స్థిరపరచుమని వాక్యమై ఉన్న దీవెనలకు దాతయ్య అయి ఉన్న యేసు స్వామి నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ప్రభువు మిమ్ములను సమృద్ధిగా దీవించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. కూర్చుందాం. ఆశీర్వాదించుట నీ శక్తి ఇష్టము, ఆశీర్వాదించుట ఆశీసు పొందుట నా శక్తి ఇష్టము, ఆశీసు పొందుట నా శక్తి ఇష్టము. యేసు ప్రభువా మాయిత బోధకుండ, యేసు ప్రభువా మాయిత బోధకుండ. చాలండి, వాక్య ధ్యానములోనికి వెళదాం. బైబిలు గ్రంథములో దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వారిని పేరు పెట్టి పిలిచి, నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానమును దీవిస్తాను, నీ బిడ్డలను దీవిస్తాను, నీ ప్రాంతాన్ని దీవిస్తాను అని అనేకమైనటువంటి వాగ్దానములు ప్రభు మనకు తెలియచేసిరి గనక మరి దేవుడు ప్రతి ఒక్క మరి సమయాన్ని, దినాలను సమృద్ధిగా దేవుడు దీవించుకుంటూనే వచ్చి ఉన్నారు. ఆదామును దేవుడు దీవించను గనక ఈ 6 దినాలు పనిచేసి 6 దినాలను దేవుడు దీవించను. భూమి ఆకాశములను నక్షత్రములను దేవుడు దీవించను. అలాగునే మరి మనిషి కష్టపడే కష్టార్జితమును కూడా దేవుడు దీవించను. దీవించకపోతే ఆ కష్టార్జితం మనుషుడు అనుభవించలేడు. గనక ఏ జనులైతే దేవుడు అని నమ్ముతారో ఆ జనులు ధన్యులు. ఏ జనులకైతే దేవుడు అయ్యాడో ఆ దేవుని నామాన్ని బట్టి దేవునికి మహిమ వచ్చింది. మరి వెంబడించిన వారికి దీవెనలు వచ్చినవి.
గనక ఆది కాండములో దేవుడు ఆదామవ్వలను చేసి దీవించను. ఏదేను తోటలో పండ్లు పదార్థములు దీవించను. వారి తప్పిపోగా మరలా తిరిగి వారిని చేర్చుకొనటానికి దేవుడు గనక మరి దైవ కుమారుని లోకమునికి పంపించి రక్షణ దీవెన వారికి అనుగ్రహించను. నిర్గమకాండములో గనక అబ్రహాము యొక్క సంతానము ఇస్సాకు యాకోబులు వారి సంతానము గనక విస్తారముగా విస్తరింప చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చను, విస్తరింప చేశాను. గనక మరి వారిని కూడా ఐగుప్తు దేశములో వృద్ధి చేస్తూ దీవిస్తూనే వచ్చాను. గనక నిర్గమకాండములో దేవుడు వారికి తోడుగా ఉండి వారితో గనక మరి నడిచి వారిని పోషిస్తూ వారిని సంరక్షిస్తూ రాత్రి పగటి కాలమందు వారికి తోడై ఉండెను. దేవుని యొక్క దీవెనలు మరి కొందరు గ్రహించారు, కొందరు గ్రహించలేదు. నేటి కాలంలో కూడా దేవుని దీవెనలు కొందరు వింటున్నాము, కొందరు వినట్లేదు. కొందరు గ్రహిస్తున్నాము, కొందరు గ్రహించట్లేదు. గనక ఈ మానవ జీవితములోనికి దేవుని ఆజ్ఞలు పరిపూర్ణముగా హృదయములో భద్రపరుచుకోవడానికి లేవీ కాండము ఎక్కువగా కట్టడాలుంటాయి, నియమాలుంటాయి. వాటిని అనుసరించి చక్కగా మరి నడవాలి. గనక దేవుడు ఒక్కొక్క గ్రంథములో ఒక్కొక్క మరి కొన్ని విషయాలు ఇశ్రాయేలీలకు మోషే అహరోనుల ద్వారా వారికి అందించి దీవించి బలపరచను. గనక సంఖ్యాకాండములోనికి వచ్చేసరికి మీరు కానాను దేశం చేరతారు. చేరిన తర్వాత అక్కడ భూమిని మీరు స్వాధీనం చేసుకుంటారు. తవ్వకపోయిన బావులు, కట్టకపోయిన ఇండ్లు, నాటకపోయిన తోటలు దేవుడు మీకు ఇస్తాడు. గనక మీరు అక్కడ ఏం చేయాలి? 12 గోత్రాల వారు 12 అర్పణములు తీసుకురావాలి. తీసుకొచ్చేటప్పుడు వారికి దేవుడు ఎవరెవరు ఎలాగున వారిని దీవించాలో వారికి అర్పణలన్నీ కూడా ఈ యొక్క మరి సంఖ్యాకాండములో మరి అర్పణములన్నీ చూస్తాం. సరే, ఇప్పుడు మనము 6వ అధ్యాయములో గనక దేవుడు మోషేకు ఇశ్రాయేలీలను నేను దీవిస్తాను కాబట్టి దీవించాలి అంటే మధ్య అభిషిక్తుడైనటువంటి అహరోను సంతతి. గనక అహరోను సంతతి వారు యాజకులు. దేవుడు యాజకులుగా అభిషేకించుకున్నాడు పనిచేయటానికి, దేవుని సంఘాన్ని దీవించడానికి, దేవుని దగ్గరికి వచ్చిన వారికి ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యాన్ని బోధించడానికి, సన్నిధి నేర్పించడానికి వారికి ఏం చేశాడు అంటే ఈ అహరోను సంతానము వారిని అభిషేకించుకొని వారి ద్వారా ఇశ్రాయేలీలకు దీవెన, దేవుని దగ్గర నుండి దీవెన వారికి అందటానికి మరి దేవుడు తెలియచేసను. 22వ వచనములో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఎలాగు అనుము. ఏమనమన్నాడు, ఏం పలకమన్నాడు దేవుడు, అది పలకాలి. గనక దేవుడు ఏం చెప్పితే అది పలకాలి. గనక నీవు వెళ్ళి అహరోను కుమారులతోనూ ఎలాగు అనుము. ఏమనాలి? 23వ వచనములో మీరు గనక మీరు ఇశ్రాయేలీలను ఎలాగు దీవింపవలెను. ఎలా దీవించవలనంట? గనక ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుని ఏర్పాటు, కుమారుడైనటువంటి దేవుని కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మరి ప్రతిఫలములు, దీవెనలు ఇక్కడ మనం చూస్తాం. గనక మీరు ఇశ్రాయేలీలను ఇలాగు దీవింపవలెను. ఎలా దీవించాలంట? దేవుడు ఏం చెబుతాడో అలా దీవించాలి, అలా మాట్లాడాలి. గనక అలా మాట్లాడటం వలన బాగుంటుంది. మరి 24వ వచనములో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. అలా చూస్తున్నారు. ఏమనాలా? ఆమీన్. అలాగా మోషే అహరోనులు పలికినప్పుడు, ఆ చేతులెత్తి దీవెనలు పలికినప్పుడు ఇశ్రాయేలీలు ఏమనాలంట? ఆమీన్ అనాలి. ఆమీన్ అనటం వలన ఆ దీవెనలు ఇశ్రాయేలు సంఘానికి దేవుడు మరి ఆ దీవెనలు అందిస్తాడు. కాబట్టి మనము
ప్రార్థన ముగింపులో ఏమంటాం చెప్పండి? ఆమీన్ అంటాం. ఇలాగ బైబిల్లో ఆమీన్ అనే సంఘం అనాలన్న మరి మాట చాలాసార్లు రాయబడి ఉంది. ఆమీన్ అనగా ఆ పనికి నెరవేర్పు వచ్చినట్లుగా మరి సూచనగా ఉండటానికి ఆమీన్. ఇంకొక మరి మాట ఉంది, దాన్ని ఏమంటే సంస్కృతిలో తదాస్తు. ఏంటది తదాస్తు అంటే? ఎవరు పలుకుతారు గనక వాళ్ళు కాదులేండి. తదాస్తు అంటే అది కవిత్వంలో నుంచి పెద్దలు అనుభవంతో మరి తీసుకొచ్చినటువంటి మాట. ఆమీన్ అనే మాట, తదాస్తు అనే మాట రెండు ఒకటే. కాబట్టి మరి యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆ రెండు చేతులు పైకెత్తినప్పుడు అహరోను సంతతి వారు పైకెత్తినప్పుడు వారి చేతుల పైన దేవుడు చేతులపైన దేవుడు బలమైన హస్తాలు చాపి వారు కనబడుతున్నది అహరోను కుమారులే కనుక దీవెన మాత్రము ఎవరిది? దేవుడు దీవెన ఇశ్రాయేలీయులకు మరి అందిస్తున్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఒకటి ఆశీర్వాదము, రెండు కాపాడుట. గనక ఆశీర్వాదము మరి చాలా గొప్పది. గనక కాపాడుట అనగా స్వాస్థ్యాన్ని, గనక భూమిని మరి తోటను ఎలాగున మరి కంచి వేసుకొని కాపాడుతామో దేవుడు కూడా తన సంఘాన్ని, తన బిడ్డలను ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదిస్తాడు. వృద్ధి కావడానికి ఆశీర్వాదం. అలాగే గనక అభివృద్ధి అయినటువంటి స్వాస్థ్యాన్ని కాపాడుకొనటానికి దేవుడు నిన్ను కాపాడును గాక. ఈ వచనం ఎక్కడ చూస్తామో? గాక అన్నాను, మళ్ళీ ఆమెను అంటలేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ వచనం ఎక్కడ చూస్తామంటే అపోస్తుల కార్యములో 20వ అధ్యాయము 28వ వచనములో చూస్తాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మీ మీద అధ్యక్షునిగా ఉంచాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునిగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండడి. కాబట్టి మనందరము కూడా సంఘము, మనందరికీ కూడా కాపుదలు ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి. గనక మనల్ని కాపాడేవాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని దీవించేవాడు, మనల్ని నడిపించేవాడు. గనక ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ఆశీర్వాదించి గనక మరి తండ్రి అయినటువంటి దేవుడు ఆశీర్వాదించడమే కాక కాపాడువాడు. ఇశ్రాయేలీలను కాపాడువాడు, ఉనకడు, నిద్రపోడు. కీర్తన గ్రంథము 121వ అధ్యాయములో చదువుతాం. గనక ఇశ్రాయేలీలను కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. తల్లి తన బిడ్డనైనా మరుచును కానీ దేవుడు ఎప్పటికీ ఎన్నడూ కూడా మరిచిపోనటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుని ఆశీర్వాదము మనం గ్రహిస్తాం. గనక మరి 25వ వచనములో యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఇక్కడ కరుణించటము కుమారుడైనటువంటి ప్రభు భూలోకములోనికి రావటానికి తండ్రి అయినటువంటి దేవుడు భూలోకానికి పంపించి ఆ కుమారుని యొక్క కరుణ గనక కరుణ చూపించుటను బట్టి నరులందరికీ పాప విమోచనము కలుగుతూ ఉంది. నరులందరికీ మరి పాప విమోచన కలుగుతూ ఉంది. గనక యేసుక్రీస్తు ప్రభువు గనక కరుణ కటాక్షములు కలిగినటువంటి వాడు. ఆయన కరుణ ఎంత గొప్పదో, గనక ఆయన కరుణ కృప మరి ఎంత గొప్పది అంటే అంత గొప్పది. గనక ఆ కృపా సత్యములు కలిగినటువంటి దేవుడు ఆయన తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి గనక కరుణించుట. మరి సన్నిధి కాంతిలో అందరినీ కూడా మరి ఆ కాంతిలో ఉంచి వారందరినీ కూడా దేవుడు ఏం చేయవాడై ఉన్నాడు? కరుణించేవాడని. దేవుడు కరుణించకపోతే మనం ఎక్కడి దాకా రాగలమా? రాలేము.
కాబట్టి దేవుని కరుణ మన పట్ల దేవుడు ఎంతో కరుణ చూపిస్తూనే ఉంటున్నాడు. ఆ కరుణకి దేవుని యొక్క కృప కరుణ కటాక్షములు మరి నిత్యము కూడా మనకి దేవుడు తోడై ఉండి నడిపిస్తూ దీవించి కరుణిస్తున్నటువంటి దేవుడు. దావీదు గారు కీర్తనల గ్రంథములో 23వ అధ్యాయములో గనక దావీదు గారు చాలా చక్కగా మరి అనుభవంతో మాట్లాడారు. ఏంటి అంటే యెహోవా నా కాపరి. దావీదు గారు కలిగిన అనుభవం ఏంటంటే గొర్రెలు కాసేవాడు. కాబట్టి ఈ గొర్రెలు కాసే వారి యొక్క మరి అనుభవం ఏంటంటే గొర్రెలు పగలంతా కాయాలి, రాత్రంతా కాపాడాలి. పగలంతా మేపాలి, రాత్రంతా కాపాడాలి. ఈ గొర్రెలు కాసే అనుభవము, మేపే అనుభవము, కాసే అనుభవము దావీదు గారికి బహుగా ఉంది. గనుకనే నేను ఒకవేళ కాపల కాసినా నా కాపల వ్యర్థమే, నేను ఒకవేళ మేపినా నా యొక్క పనితనములో లాభం ఉంటుంది అని చెప్పి దావీదు గారు దేవుని ఆధారము చేసుకొని నా కాపరి యెహోవా నా కాపరి అని తెలియచేశాడు. ఆ మాటలో చూస్తే ఏముంటుంది అనగా ఈ యొక్క అధ్యాయం అంతా కూడా దేవుని కాపుదల, దేవుని దీవెనలు, దేవుని యొక్క నిత్యమైనటువంటి ఏర్పాట్లు చూస్తాం. చదువుదా 20 బాగా గ్రహించండి. యెహోవా నా కాపరి, గనక యెహోవాయే నాకు కాపరి. మన కాపరి ఎవరు? యెహోవాయే. గనక ఆయన మహా గొప్ప కాపరి. గనక ఆయనే నాకు కాపరి, నాకేమి అక్కర్లా. కాబట్టి భూమి ఆకాశము కలుగు చేసిన దేవుడే అంత గొప్ప మరి దేవుడే నాకు గనక మరి కాపరిగా ఉన్నాడు. నాకు లేమి అనగా తక్కువేమీ లేదు. గనక జీవితకాలం అంతా కూడా మరి అంత శ్రేష్టమైనటువంటి అంతస్తు అనుభవము దావీదు గారు పొందుకున్నారు. 2వ వచనములో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చిక గల అంటే ఏంటి? గొర్రెలకి మేత. ఎలాంటి మేత? ఒకసారి కోసిన గడ్డి, ఆ గడ్డి ఒకసారి కోస్తే రెండవసారి చిగురు పెడుతుంది. ఆ చిగురు పెట్టినప్పుడు ఉదయకాలము తెల్లని మంచు ఆ లేత గడ్డి మీద బాగా ఉంటుంది. గనక లేత గడ్డి మీద బాగా ఉన్నప్పుడు మరి అది ఎక్కువగా మరి గట్టిగా దానిని అదుముకొని మరి నమిలి మెంగక్కర లేకుండా చక్కని ఏర్పాటుతో బాగా మెత్తగా ఉంటుంది. కాబట్టి గబగబా ఈ ఆహారము తీసుకోవడానికి లేక అది గడ్డి వాడుకోవడానికి గొర్రెకి బాగా మంచిగా బాగుంటుంది. కాబట్టి మరి మనుషులైనటువంటి వారు కూడా ఎండిపోయిన చపాతీలు రొట్టెలు తినాలంటే ఏమనిపిస్తుంది? కష్టం అనిపిస్తుంది. బాగా మెత్తగా బిర్యానీ లేకపోతే బాగా పలసగా చేసి పెట్టారు, ముద్దలు తోయటమే, లోపలికి తోయటమే, అంటే ఆయాసం లేకుండా వెళ్ళిపోద్ది అన్నమాట. గనక మనిషి కూడా గొర్రె స్వభావం కలిగిన వాడు. దేవుడు గొర్రెలకు మంచి కాపరి. కాబట్టి ఆయనకు గొర్రెలు మరి ఎప్పుడు ఎలాంటి మేత పెట్టాలో గొర్రెలకు గనక ఎప్పుడు వాటికి సంబంధించినటువంటి పద్ధతులు గనక వాటి బాగోగులు గొర్రెల కాపరికి ఎలాగైతే తెలుసో ఈ నరగొర్రెలన్నిటినీ కూడా కాపాడేవాడు, రక్షించేవాడు, వారికి కావలసిన సదుపాయములన్నిటినీ కూడా సిద్ధపరిచేవాడు. గనక మరి తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో 59వ కీర్తనలో ఒక శరణం ఉంటుంది. ఏమిటంటే మరి నాకేమి కోదువా నాదుడన్న పాటలో పచ్చిక గల చోట్ల అనగా మరి ఆయన మనకి కావలసిన సదుపాయములన్నిటినీ కూడా సిద్ధపాటు చేసే దేవుడై ఉన్నాడని మనము నమ్మి తీరాలి. కాబట్టి మరి నన్ను ఆయన పచ్చిక గల చోట్ల అంటే మంచి ఆహారం. ఈ భూమి మీద మనుషుడికి 2 రకాలైన ఆహారం ఉంది. ఏంటది? ఒకటి శరీర సంబంధమైన ఆహారం, అంటే మనం కష్టపడి మనము భూమి మీద వ్యవసాయం చేసి సంపాదిస్తే పంట పండితే ఆ పంట ఒక ఆహారం. అలాగే 2వ ఆహారం ఉంది. ఏంటది? వాక్యాహారము. గనక ప్రభు శరీర రక్తములు ఈ ఆహారము
గనక ఏం చేయనిదంటే ప్రభు తెలియజేసే నా ఎదుకొచ్చువాడు ఎప్పటికీ త్రోసివేయను ఒకటి. రెండవది దప్పిగొనడు గనక వాడు ఎప్పటికి కూడా ఆకలి దప్పులుగా ఉండడు. కాబట్టి దేవుడే వారికి ఆ ఆకలి దప్పులు తీర్చేవాడు గనకనే ఆ ఆకలి ప్రభు దగ్గరికి వెళితేనే దొరుకుతుంది. గనక దేవునితో సావాసం చేస్తేనే దొరుకుద్ది. ఎక్కడ సంత బజారులో లోకంలో తిరిగితే ఆ యొక్క మరి సంపూర్ణమైనటువంటి ఏర్పాటు దొరకదు. చక్కగా పరుండ చేయుచున్నాడు అంటే దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడు చూడండి. ఎంతోమంది లోకంలో ఉన్నారు. వారందరికంటే ఎవరు ధన్యులు? మనమే ధన్యులు. కానీ దేవుని ధన్యత అంటే ఏంటో మనకింకా తెలియరావడం లేదు. దేవుని ధన్యత అంటే ఎంత మరి బాగుంటుందో ఇంకా మనం తెలుసుకునే పద్ధతిలోనే ఉంటున్నాం. కానీ తెలుసుకుని మరి జాగ్రత్తగా ఆయన ఏర్పాటును గ్రహిస్తే చాలా బాగుంటుంది. కాబట్టి అంత నెమ్మది, అంత సమాధానం, అంత ఆరోగ్యము, అంత మరి బలము దేవుడిచ్చేవాడై ఉన్నాడు. రెండవది శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మనం లోకములో ఎక్కడ తిరిగినా ఏమి లేదు, సమాధానము లేదు. మనం లోకములో ఎక్కడ తిరిగినా సంతోషము లేదు. కాబట్టి ఎక్కడికి వెళితే సంతోషం వస్తుంది? ఎక్కడికి వెళ్తే మీరేమన్నా నాకు అర్థం కావట్లేదు. దేవుని సన్నిధికి వెళితే ఆయన ఇచ్చే సంతోషం అని చూసారా? ఏ మనుషులు ఇవ్వలేరు, ఎవరూ ఇవ్వలేరు. అంత సంతోషము దొరుకుద్ది, అంత బలం దొరుకుద్ది. గనక సంతోషకరమైన శాంతికరమైన జలముల యొద్ద గనక నన్ను నడిపించు. నీటి ఆర నాటబడిన చెట్టు ఏం చేస్తుంది? ఆ నీటి వాసన పీల్చుకుని దినదినము కూడా పెరిగి మరి అనేకులకు ఉపయోగకార్థంగా ఉంటుంది. అలాగే దేవుని దగ్గర సారాన్ని అందుకొని మనం కూడా ఎలాగ ఉండాలంటే ఉపయోగార్థముగా ఉండాలి. గనక ఉపయోగార్థముగా ఉండాలి. సరే, మధ్యలో 3వ వచనం వదిలిపెట్టి 4వ వచనం గాఢాంధకారపు లోయలలో మన బతుకంతా కూడా ఎత్తు పల్లాలే. కాబట్టి దావీదు గారు ఈ గొర్రెలు కాసే విధానములో ఎత్తేంటో పల్లమేంటో ఆ సంతోషమేంటో సమాధానమేంటో బాగుగా గ్రహించిన వాడు గనక ఆయన గాఢాంధపు కారపు లోయలలో నేను సంచరించినను. ఇప్పుడు ఈ సంవత్సరము ప్రారంభము నుండి చివరి వరకు అనగా వచ్చే సంవత్సరము ఈ సంవత్సరం చివరి వరకు అదే అంతవరకే కాదు కానీ మన జీవిత కాలం అంతా కూడా ఎన్ని గాఢాంధకారమైన లోయలు వచ్చినా గనక ఎన్ని మరి ఆయాసకరములైనటువంటి ఎత్తైన స్థలములు వచ్చినా వాటి లోయలో నుంచి ఎత్తైన స్థలాల్లోనికి ఎక్కించేవాడు దేవుడే. గనక తోడుగా ఉండేవాడు దేవుడే. గనక మరి 59వ కీర్తనలో ఒక శరణం ఉంటుంది. లోయలో బడిపోవలసినను వెరువకుండా నా దేవుడే తోడు, నా దేవుడే తోడు గనుక నా గనక జీవితంలో ఎంత పల్లాలైనా, ఎంత ఎత్తైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని సుడిగుండాలైనా, ఎంత అంధకారమయమైన స్థితిగతులు ఎదురైనా దేవుడు గనక మరి పక్కనే ఉండి దగ్గరే ఉండి ఆయన ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. గనక అంత గొప్ప మరి ధన్యత మనకి దేవుడు ఇచ్చాడు. ఇంకా చూస్తే ఏ అపాయమును రాకుండా ఏం చేస్తాడంటే ఏ అపాయమునకు భయపడను. ఆయన భయపడ్డు. ఎవరున్నారని? దేవుడు నాకు తోడుగా ఉన్నారు. శత్రువు వచ్చినా, మురగాలు వచ్చినా, సైతాను శోధనలు వచ్చినా గనక నేను భయపడను. దేవుడే నాకు తోడు. కాబట్టి మరి ఈ వాగ్దానము పరమదేవుడే నా పక్షమై ఉన్నాడు. నరులేం చేయగలరు? అమ్మ, నరులు ఏమైనా చేయగలరా? దెయ్యాలు ఏమైనా చేయగలవా? దెయ్యాలు ఏం చేయలేవు, నరులేం చేయలేరు. గనక మరి ఆయన ఏ అపాయమునకు గనక మరి ఏమొచ్చినా కానీ ఆయన భయపడను నేను. గనక పరమదేవుడు నా పక్షనే ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు. గనక చాలామంది కష్టాలు వచ్చినప్పుడు భయపడటం, గనక శోధనలు వచ్చినప్పుడు భయపడటం, అనుకున్నవి నెరవేరకపోతే భయపడటం, అనుకున్నవి జరగకపోతే భయపడటం,
లోపల బీపీ పెరిగిపోద్ది ఒక దారిన. అనుకున్నది రాత్రి అనుకుంటే తెల్లారేటప్పటికల్లా నెరవేరాలి. కొంచెం ఆలస్యం అయితే ఏమైంది? గనక కనిపెట్టాలి దేవుడికి. ఏ అపాయమునకు భయపడకూడదు. దేవుని వాక్యం దగ్గర ఉంది, దేవుడి దగ్గర ఉన్న గనక భయపడకూడదు. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును గనక నీవు నాకు తోడయ్యుందువు. ఇప్పుడు ఎఫ్రాయిముని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎఫ్రాయిము ఎవరు కుమారుడు అమ్మా? ఎఫ్రాయిము ఎవరు కుమారుడు చెప్తే మీకు ఏదో గిఫ్ట్ ఇస్తా అమ్మా. యోసేపు కుమారుడు గనక యోసేపు కుమారులు ఇద్దరిలో ఎఫ్రాయిము గనక ఎఫ్రాయిము ఒకడు. దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? దేవుడు చేయబట్టి నడిపించాడు అన్నమాట. మార్గంలో నువ్వు ఇలా నడిస్తే బాగుంటావని చేయబట్టుకుని నడిపించాడు. ఇంకేం చేశాడు? వస్త్రాలు వేసుకోవటం రాదు గనక దేవుడి దగ్గరుండి వస్త్రాలు ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు. గనక మంచి గౌరవం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. గనక ఎన్ని వసతులు దేవుడు ఎఫ్రాయిముకి ఇచ్చినా ఎఫ్రాయిం జీవితం ఎలా తయారైందంట? దోశలు, అట్లు, ప్యానాలు మీద వేసినప్పుడు గనక ఒక ప్యానాన్ని తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించి దాని మీద ఒక దోశ వేస్తాడు. వేసిన తర్వాత గనక కొద్దిసేపు అయిన తర్వాత అది కింద భాగం అంతా కూడా మాడిపోద్ది. అప్పుడు దేవుడు వచ్చి అరే ఎఫ్రాయిము, నిన్ను చేయబట్టి నడిపించాను కదా, నీకు ఆహారం పెట్టాను కదా, నీకు రక్షణ ఇచ్చాను కదా, ఇన్ని వసతులు నీకు ఇస్తే నీవు చక్కని మార్గంలో నడవలసింది పోయి నువ్వు ఎలాగున నడవటం వల్ల నీ బ్రతుకు ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకొని చెప్పి ఆ మాడిపోయిన అప్పాన్ని ఏం చేస్తాడంటే తిరిగేసినప్పుడు మాడిపోద్ది. గనక నీ బ్రతుకు ఎలాగుందని చెప్తున్నాడు. గనక చాలామందికి గనక దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా, ఏ రకంగా హెచ్చరించినా వారి జ్ఞానానికి అర్థం కాకుండా నేను ఎలాగే ఉంటాను, నేను ఎలాగే ఉండిపోతాను అన్నట్లుగానే ఉంటారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి దేవుడు ఎంత తోడుగా ఉన్నా, దేవుడు ఎంత దగ్గరికి వచ్చినా కానీ దేవుడు లేడు. లేక మరి ఎలాగన మరి పెడచెవున పెట్టి పెడ అర్థాన్ని చేసుకునేటువంటి వారు ఇలాగనే ముందురు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు దేవుని వాక్యమే దండం అంటే ఏంటి? దేవుని వాక్యం, దుడ్డుకర్ర. గనక ఆ దుడ్డుకర్ర శ్రమ వచ్చినప్పుడు ఆ శత్రువుని పారదోలి ఆ దుడ్డు కర్ర ద్వారా ఆ విశ్వాసి అయినటువంటి వారిని, విశ్వాసులను దేవుడు దగ్గరికి లాగుకొనుటకు ఈ దుడ్డు కర్ర ఉపయోగపడదు. నీ దండము నన్ను ఆదరించును. దేవుడు ఆదరించకపోతే దేవుని వాక్యము ఆదరించేది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించేది, దుఃఖాల్లో ఉన్నప్పుడు ఆదరించేది. గనక చీకట్లో ఉన్నప్పుడు వెలుగై ఉన్నటువంటి వాక్యము, గనక అనారోగ్యముతో ఉన్నప్పుడు ఆరోగ్యమునిచ్చేటువంటిది దేవుని వాక్యము, ఆదరించేది. గనక మనుషులు గనక ఆదరిస్తే కొంతవరకే, దేవుని ఆదరణ మన బ్రతుకు చివరి వరకు కూడా దేవుడు ఆదరిస్తూనే ఉంటాడు. గనక ఈ దీవెనలన్నీ కూడా మనకి ప్రాప్తించును అని మరి దావీదు గారు తెలియజేశారు. చివరి వచనం, నేను బ్రతుకు దినములన్నీయో, అబ్బా అందరూ ఒకేసారి చదివేస్తాను. నేను బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములే నా వెంట వచ్చును. గనక దావీదు గారు బ్రతికే దినములన్నీ కూడా ఎలాగుంటాయి అంటండి? కృప, క్షేమము, ఈ రెండు కూడా దేవుని లక్షణాలు రెండు. కాబట్టి కృప ఎప్పుడు మనిషిని విడిచిపోదు, క్షేమము కూడా ఎప్పుడూ మనిషిని విడిచిపోదు. ఈ రెండు కూడా గొర్రెల కాపరి అయినటువంటి దావీదు గారి జీవితంలో గనక ఈ రెండు కృపాక్షేమము ఈ రెండు ఉంటే చాలు, మిగతా అక్కర్లేదు అన్నట్టుగా మరి దేవుని దగ్గర ఈ రెండింటిని బాగా అనుభవంలోనికి తెచ్చుకున్నారు. గనక కృప మరి ఎక్కువ, క్షేమము తక్కువని కాదు. కృప క్షేమములు రెండు కూడా స్నేహితులు లాంటివి. గనక ఒకటి లేకపోతే ఒకటి ఉండదు.
కృప ఉంటే క్షేమం ఉంటుంది, క్షేమం ఉన్న కాడ కృప ఉంటుంది. ఒక కృపే ఉందనుకోండి, క్షేమం లేకపోతే కృప ఉంటే మాత్రం ఆరోగ్యం ఉండొద్దు. గనక కృప ఉంది, ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం అన్నా కానీ అర్థం అవ్వాలి కదా. మనసులో, హృదయాల్లో, తలంపుల్లో, కుటుంబాల్లో ఏదో ఒక రకమైనటువంటి గలిబిలి. గనక ఈ కృప ఉన్న క్షేమము లేకపోతే గనక ఇవన్నీ మర్చిపోయి, క్షేమం ఉంటే ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా సురక్షితంగా ఉండగలం. ఇలా ఉండటానికే దేవుడు అహరోను గారి ద్వారా ఈ దీవెనలన్నీ కూడా మరి అందిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి కరుణ, దేవుని కరుణ మహా కృపగలిగినది. నశించిన దాన్ని వెనక్కి రక్షించడం ఎవరి వల్ల అయింది? ఒక దేవుడి వల్ల అయింది. అక్కడ దేవుని కరుణ ఉంది, దేవుని కృప ఉంది, దేవుని యొక్క గొప్ప ఏర్పాటు కూడా ఉంది. ఆ కృపకి మనం ఏమవ్వాలి? చాలామంది గనక మరి అవసరం వచ్చినప్పుడే, అవసరాలు ఏమైనా తీర్చుకునేటప్పుడే దేవుడు నా అవసరం తీర్చునుగాక, లేకపోతే దేవుడు నా అవసరాన్ని నెరవేర్చునుగాక, బాగానే ఉంది అనుకునే వరకు ఆ నెరవేర్పు రావటానికి అంత కుదుట పడిన మనస్తత్వం ఉండాలి కదా. ఉండాలి. ఉంటేనే మరి ఆ కృపాక్షేమం బాగా దగ్గరికి వస్తాయి. గనక వాళ్ళు ఎవరో ప్రార్థన చేస్తున్నారు, నేను ఇలాగే ఉంటాను, అది కృప. వాళ్ళు ఎవరో ప్రార్థన చేస్తారు, మాకు ఇలా నెరవేర్పు, అది కృప. కృపేనా? కాదు. నీ వంతుకు నీకు ప్రార్థన చేయాలి, అది దేవుడు వినాలి, ఆ కృప నీకు అర్థం కావాలి. ఆ కృప తర్వాత క్షేమం. కృప ఒకటే ఉంటే కాదు, దాంతోపాటు క్షేమం కూడా నీ దగ్గరికి వచ్చి వేస్తుంది. అంతటి గొప్ప దీవెనలు. గనక మరి సంఖ్యాకాండములో చదువుబడిన వాక్యము మరొకసారి చదువుదాం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుచేయును గాక. ఆమేన్. గనక సమాధానము కలుగుచేయును గాక. దేవుని ఎరగక ముందు ఎవరికైనా సమాధానం మనకు ఉందో చెప్పండి? లేదు. గనక దేవుని ఎరిగిన తర్వాతే సమాధానం అంటే ఏంటో గనక ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా దేవుడు సమాధానకర్త అయినటువంటి దేవుడని, ఆ సమాధానము మనం చూసే వరకు, మనం పొందుకునే వరకు ఆ సమాధానం అంటే ఏంటో మనకు తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు రక్షకుడు అని తెలుసుకున్న తర్వాత ఆయన ఎంత సమాధానకర్త అయి ఉన్నాడో. గనక ఆయన మరి యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి. గనక దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క కాంతి మొట్టమొదటిగా చూసినప్పుడు ఆదికాండము 1వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆయన గనక ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అనగా అంతా కూడా ఆవరించినటువంటి దేవుడు, అంతా కూడా ఆవరించిన దేవుడు. అలాగే ఈ సూర్యుని యొక్క వెలుగు కూడా ప్రపంచ దేశములలో అన్ని స్థలములలో, అరణ్యము గనక మరి చెడ్డ స్థలాలు, మంచి స్థలాలు, అన్ని స్థలములకు మీద కూడా దేవుని కాంతి పడతా ఉంది. గనక ఆ కాంతి ఎలాగ అందరి మీద పడతా ఉందో, నీతి సూర్యుడైనటువంటి దేవుని కాంతి కూడా ఒకటి ఉన్నది. గనక ఆ కాంతిలో నిత్యము మనము జీవించడానికి పరిశుద్ధాత్మ తండ్రి గనక మరి సంపూర్ణముగా మనల్ని దీవించడానికి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ తండ్రి ముగ్గురు కలిపి మరి సృష్టిని దీవించారు, మానవులను దీవించారు, సంఘాన్ని దీవించారు. గనక ఇలాగున అందరినీ కూడా దీవిస్తూనే వచ్చి ఉన్నారు. గనక దీవెనలు పొందుకుంటూనే ఉన్నాం. గనక ఈ దీవెన చాలా మరి సమాధానకరమైనటువంటి దీవెన. ఒక మాట చాలు మనిషి బతకడానికి. ఎన్ని మాటలు? ఒక్క మాట చాలు. గనక ఒక్క మాట చాలు మనిషి బతకడానికి. అదే నీ వాక్యే నన్ను బతికించును, నీ వాక్యే నన్ను బాగు చేయును. అలాగున గనక దేవుడు సమాధానకర్త అయినటువంటి దేవుడు. మన హృదయములో యేసు స్వామి వారిని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు మనకెంత సమాధానం కావాలో, ఎంత సమాధానం కలిగి ఉండాలో అంత సమాధానము దేవుడు మనకి మరి ప్రాప్తింపచేస్తాడు, ఒక దీవెనగా ఇస్తాడు. గనక చీకట్లో ఉన్న వారికి సమాధానం, వెలుగులో ఉన్నవారు
గనక మరింత గొప్ప సమాధానము కలిగి ఉండటానికి సమాధానకర్త అయినటువంటి దేవుడు. ఆయన సమాధానం ఇచ్చిన తర్వాత దాన్ని ఎవ్వరూ తీసివేయలేరు. అంత గొప్ప దేవుడు ఆయన. అందుకే ఆయన నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరం వినును. కాబట్టి ఆయన గొర్రెలు కాకపోతే ఆయన స్వరం వినవు. ఆయన గొర్రెలు ఆయన స్వరమే ఉంటాయి. కాబట్టి మనందరము ఆయన గొర్రెలము గనక ఆయన స్వరము మనం ఎరుగుదాం. ఆయన మన స్వరమును మన పద్ధతులను ఎరిగినటువంటి దేవుడు, సమాధానకర్త అయినటువంటి దేవుడు. ఆశీర్వదించుట ఎవరిష్టము? దేవుడి ఇష్టం. ఆశీస్సు పొందటం మన ఇష్టం. గనక ఒకవేళ దేవుడాన్ని మూటగట్టి ఓ పక్కన పెట్టాడు అనుకోండి, ఎవరైనా నన్ను వెంబడించిన వారికి ఇన్ని దీవెనలు ఉన్నాయి అన్నారనుకోండి, అన్ని దీవెనలు నాకే రావాలి, పక్క వాళ్ళకి ఎవరికి వెళ్ళకుండా ఉండాలని ఏం చేస్తారు? పోటీ పడతారు. ప్రార్థన కాదు, పోటీ. పోటీ పడటంతో పాటు ఇంకేమొస్తుంది? స్వార్థం వచ్చేస్తుంది. స్వార్థం వచ్చేస్తుంది. వాళ్ళకి అన్ని దీవెనలా వాళ్ళ వాక్యం చదివేశారు, నేను ఎందుకు చదవకూడదు? లోపల తిరిగేసి మరగేసి కొట్టేసుకుంటూ ఉంటుంది అనమాట. దేవుడు చెప్తాడు నువ్వు చదవాలా చదవకూడదు, సమయం చెప్తాడు. గనక సందర్భం రాకముందే నేను ముందర చదవాలి, నేను ముందర అనుకోవటం వరకు, ఆశ ఉండటం వరకు మంచిదే. కానీ గనక దేవా ఈవేళ నేను వాక్యాన్ని చదవాలని ఆశపడుతున్నాను, నేను బాగా గమనం ముందరే తీయలేను, ముందరే చదవలేను, నాకంటే ముందర ఎవరైనా చదువుతారేమో, ఇది బయటికి పెట్టుకోకుండా వస్తే ఆ రోజు వాక్యం నీకే దొరుకుంటుంది. ఖచ్చితంగా వాక్యం నీ దగ్గరికి వచ్చి ఉంటుంది. నాకంటే బాగా ఎవరు చేదు, నా స్థలం నాకేముంటుంది, దాన్ని ఎవరు ముట్టుకోరు, అక్కడ ఎవరు కూర్చోరు, నా సంగతి తెలుసు కదా అనుకుంటూ వచ్చేవనుకో, అది కూడా దొరకదు. ఆ దేవుడి సంగతులు అలాగుంటాయి అన్నమాట. ఎవరు దేవుడి దగ్గర అణిగిమణిగి ఉంటారో సమాధానం ఉంటుంది అన్న, ఆశీర్వాదం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. గనక ఈ గొప్ప దీవెనలన్నీ కూడా మరి దేవుడు ఎవరిని దీవించట్లేదు, సృష్టి అంతా మానవులందరినీ కూడా దీవిస్తూనే ఉన్నాడు. కాబట్టి నన్ను దీవించు ప్రభు అన్నాడు. ఎన్ని దీవెనలు ఇచ్చిన ఎవరైనా అన్నా, నన్ను దీవించు ప్రభు అన్నాడు ఎవరైనా. ఎన్ని దీవెనలు ఇచ్చినా కానీ గనక ఇప్పుడు దేవుని అలా అడగకపోతే ఇంకా యాకోబు ఎక్కడ కనిపించాడు, అర్థమైపోయింది యాకోబుకి, ఇక లాభం లేదని చెప్పి, దేవా ఏది ఏమైనా ఈ వేళ నన్ను దీవిస్తే తప్ప ఈ మందిలోంచి బయటికి వెళ్ళను, ఈ స్థలంలోంచి బయటికి వెళ్ళను. అలాగున గనక మరి పెనుగులాడి దేవుడి దగ్గర సైతము గొప్ప మరి ఆశీర్వాదం పొందుకున్నాడు. కాబట్టి మనలాంటి వారు మనం కూడా ఎలా ఉండాలంటే, దేవుడు ఆయన ఇస్తే తీసుకునేలా ఉండాలి. కానీ చేతులది అది కూడా నాకు ఇచ్చే ప్రభా అని, ఏదో అరటిపండు ఉంటే అది కూడా నాకు ఇచ్చే ప్రభా అని లాక్కుని పట్టుకెళ్ళేలాగుంటే దీవెన రాదు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా, ఎంత నిష్ఠ మరి స్థితిలో ఉంటాం, అంత బాగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి మనకు ఎంత దీవెన కావాలో దేవుడికి తెలుసు. మనం ఎంత దీవెన పొందుకోగలమో దేవుడికి తెలుసు. మనం ఎంత దీవెన కలిగి ఉంటే మనం లోకములో జాగ్రత్తగా జీవించగలమో అంత దీవెనే వస్తుంది. గనక అంతకంటే ఎక్కువ, నాకెంత ఎక్కువ కావాలి ప్రభు అని ప్రార్థన చేసేసరికి ప్రార్థన చేయదు, రాదు. నేను బాగా ప్రార్థన చేయాలి ప్రభు, నేను బాగా వాక్యం చదవాలి, నేను అందరికంటే ముందు రావాలి, ఖచ్చితంగా రాకుండానే ఉంటాం. నీ చిత్తమైతే నేను వస్తానన్నాం అనుకోండి, ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. దేవుడి చిత్తానికి అప్పచెప్పాలి. గనక దీవెన కూడా, దేవా నాకు ఈ సంవత్సరంలో, దేవా నాకు ఏ దీవెన అవసరమో నా జీవితంలో, నా కుటుంబానికి, ఇరుగు పొరుగు వారికి గనక ఏ దీవెన అవసరమో, గనక మనకి నేను పాడటానికి అందరి దగ్గరికి వెళ్ళి పాడడానికి దీవెని అంటే ఒక దేవుడు ఇచ్చాడు, పాడింది ఏది పాడలేరు. గనక అందరి దగ్గరికి బైబిల్ పట్టుకెళ్ళి నేను సాక్ష్యం చెప్తానంటే నన్ను గనక దీవిస్తే అంటే దీవించలేదా? దీవించినా కానీ మనిషి యొక్క లోపల ఉన్నటువంటి ఉద్రేక లక్షణాలు ఏం చేస్తాయి అంటే, దేవా నువ్వు అది చేసేవనుకో నేను ఇది చేస్తాను. కాంపిటీషను, ఈ కాంపిటీషన్లో ఉండకూడదు, యథార్థంగా ఉండాలి, దేవుడు దీవిస్తాడు. గనక యథార్థంగా ఉండి మరి దేవుడిచ్చే దీవెన అందుకోవాలి. గనక నేను ఒకసారి 2 సార్లు చెప్పాను, మరలా చెప్తాను ఏనండి. నేను వాక్యం చదవటానికి అంతమందిలో నాకు ఎవరిస్తారు వాక్యం అనుకునేవాడు. నిజమండి, నా మనసులో మాట. నేను అంతమందిలో ఆలయ ప్రతిష్టప్పుడు గనక అంతమంది పెద్ద వాళ్ళు ఉన్నారు, అంతమంది 10-15 మంది అయినా వాక్యం చదవడం నాకెవరిస్తారులే అనుకున్నాను.
ఎక్కడో చివరి కూర్చున్నాను అమ్మా. మరి నా పేరు పెట్టి పిలిచి పలానా వాక్యం చదవమన్నారు. నా మనసులో మాట ఎవరికి అర్థమైంది? దేవునికి అర్థమైంది. అది క్రియారూపంలో వెలుగులోనికి వచ్చింది. గనక నేను ఎన్ని సంవత్సరాల నుంచున్నా నాకెందుకు వాక్యం మీరు అవ్వా ఇలాంటి చాలా మనుషుల్ని పాడు చేస్తాయి. కాబట్టి ఇటువంటి ఉండకూడదు. యథార్థంగా ఉండాలి, దేవుడు దీవిస్తాడు. యథార్థంగా ఉండాలి, దేవుడు ఆశీర్వాదిస్తాడు. గనక లోపలికి వెళ్ళినా దీవిస్తాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాక్యాన్ని అనుసరిస్తే మనల్ని దీవిస్తాడు, బిడ్డల్ని దీవిస్తాడు, మన వ్యవస్థను అంతటి కూడా దీవిస్తాడు. గనక ఈ 5 కాండాల్లో ఉన్న సంగతులన్నీ చాలా మరి అమూల్యమైనటువంటి సంగతులు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము ప్రారంభములోనికి వెళ్దాం. 6వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి బాగా తీసుకోండి వాక్యాలు చూడండి. ఏమంటుంది? నీవును అంటే నీవు తలగా ఉన్న ఇంటికి తల్లిగా తండ్రిగా ఉన్న నీవును నీ కుమారుడు ఒకడయ్యాడు. నీ కుమారుని కుమారుడు. ఎంతమంది వచ్చారు ఇక్కడికి? అమ్మ నీవు, తర్వాత నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు. ఎంతమంది? 3 వచ్చారు. అనగా నీవు అనుకున్న దాన్ని బట్టి ఎంతమంది దీవింపబడుతున్నారు? నీవు సరిగా ఉంటే నీ కుమారుని దేవుడు దీవిస్తాడు. తర్వాత వాళ్ళ కుమారుని కూడా ఏం చేస్తాడు? దేవుడు దీవిస్తాడు. మనమేమి పని కట్టుకొని దీవించనక్కర్లా. ఈ మొదటి దీవెనకి మనం దేవుడి దగ్గర తల ఉంచుకుంటే అమ్మ నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలనన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనొచ్చు. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరుచుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. గనుక ఏం చెప్పాడు చూడండి. మొదట తల్లిదండ్రులు, తర్వాత బిడ్డలు అందరూ కూడా ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుడి ఆలోచన అదే, దేవుడి చిత్తం అదే. కాబట్టి మరి ఎవరు ఈ యొక్క పరిస్థితుల్లోనికి వస్తారో వారందరిని కూడా దేవుడు దీవిస్తారు. వాక్యానుసారమైన మనసు, వాక్యానుసారమైన జీవితం గనక అది అలవాటు చేసుకోండి, అభ్యాసం చేసుకోండి. దేవుడు దీవిస్తానని తెలియజేశాను. 3వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకోనవాలను. గనక నీవు ఉన్న ప్రదేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా, అది ఎక్కడైనా సరే ఉన్న ప్రదేశములోనే నీవు దీవించబడాలి, నీకు మేలు కలగాలి, నీకు ఆరోగ్యంగా ఉండాలి, నీవు బాగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? మీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము జీవించాలి. గనక ఆయన చెప్పినట్లుగా నడుచుకున్నప్పుడు అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకుంటే దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. గనక అనుసరించకుండా నడచకపోతే దేవుడు దీవిస్తాడు. గనక దీవించిన కానీ మనకు అర్థం కాదు. దేవుని చేత దీవెనలు అందుకోవాలి. గనక చాలా వరకు పూర్ణ హృదయం అంటే ఏంటి, పూర్ణ మనసు అంటే ఏంటి గనక అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే మరి 4వ వచనములు ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన, మన అందరి దేవుడు. ఎవరి దేవుడు? మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా. ఆయన అద్వితీయుడు, ఆయన బలవంతుడు, పరిశుద్ధుడు. ఆయన ఎదుట అబద్ధాలు కానీ లేక ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఏ లోపభరితమైన పనులు కానీ చెయ్యకూడదు. ఆయన అద్వితీయుడు, సత్యదేవుడు. కాబట్టి జాగ్రత్తగా మసులుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఎదుట నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను,
నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఈ ఆజ్ఞలన్నీ కూడా మరి ఇలాగ నడిచినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఆ భూఫలం దీవిస్తాడు, వ్యవసాయం దీవిస్తాడు, గర్భఫలం దీవిస్తాడు, పశువులు, మందలు, గొర్రెలు, మేకలు గనక అన్నిటినీ కూడా దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు మన ఏడుపంత ఏంటంటే మనం ఎలాగున్నా దేవుడు దీవించాలని, అదే కదా. అలాగెళ్తే మరి దేవుని దీవెన అందుకోలేము. ఏంటి అంటే మనము ఈ ఆజ్ఞలు అనుసరించి జాగ్రత్తగా నడిచినప్పుడు సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు. ఆ దీవెనలు గనక తరతరములకు కూడా పూర్ణ హృదయముతోనూ వాక్యం చదివేటప్పుడు భయముతో భక్తితో చదవాలి. పూర్ణ హృదయముతో, లోపం లేకుండా, స్వలాభం లేకుండా గనక పూర్ణ హృదయముతో చదవాలి. ఇది బాగా గ్రహించాలి. పూర్ణ ఆత్మతో, ఒకవేళ పూర్ణ హృదయముతో చదివిన పూర్ణ ఆత్మతో ఈవేళ నీ వాక్యం చదువుతున్నాను ప్రభా, ఎంత ధన్యత. గనక ఇవాళ నీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను, ఎంత ధన్యత. నీ ఇంటికాడ నువ్వు ఎలాగైనా చదువు, తప్పులు చదువుని ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. గనక దేవుని మందిరంలో చదువుతున్నామంటే దేవుడు నిన్ను కనిపెడుతున్నాడని, గనక దేవుడు నిన్ను చూస్తున్నాడని గ్రహించాలి. పూర్ణ గనక ఆత్మతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, గనక శక్తి కొలది. మన శక్తి ఎంత ఉంది, మన బలం ఎంత ఉందో దేవుడికి తెలుసు. మనం ఎంత శక్తి కొలది ప్రార్థన చేయగలమో, ఎంత శక్తి కొలది దేవుని స్తుతించగలమో కాబట్టి మనకు తెలుసు. అలాగే మన శక్తి ఎంతో, మన బలం ఎంతో దేవుడికి తెలుసు. మనకెంత మరి దీవెనలు మనం ఎంత జాగ్రత్తగా ఈ యొక్క మరి పరిపూర్ణంగా నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. గనక ఆ దీవెనలు ఎవ్వరూ తీసివేయలేరు. గనక ఎన్ని కష్టాలు వచ్చినా ఆ దీవెనలు ఏం చేస్తాయంటే మన జీవితంలో ఒక వెలుగు బాటగా వేసి సంరక్షించి కాపాడతాయి. కాబట్టి మరి తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో 42వ కీర్తన చివరి శరణం. దివ్యాదేవుడు నిన్ను గాక, భూమి చేసిన మా వైద్యుడు స్వస్థపరచుచుండునుగాక, తిని సఫల పరచుచుండునుగాక, మా ధైర్యంబు తెచ్చుచుండునుగాక, అంతానా అందజేయునుగాక. విజయమో ఈ పాట, విజయమో ఈ పాట వినువారి, విజయమో ఈ పాట. ఒక వరమును లేక ఒక దీవెన దేవుడిచ్చాడు అనుకోండి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని జాగ్రత్తగా మనం ముందరికి సాగితే అనేక దీవెనలు ఇస్తాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనము. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాడు. కాబట్టి ఆయన మాట విని ఆయన చిత్తానుసారముగా నడిస్తే ఆకాశమునకు ఏముందంటండి? ఆకాశమునకు ఏముంది? వాకిలి. ఆ దేవుడు వాకిలి తెరవకపోతే వర్షం కురదు, ద్వారం తెరవకపోతే వర్షం కురవదు. వర్షం కురిస్తే పంట పండుద్ది. అది మానవ జీవితానికి, పశువులకు మరి మేలుకరముగా ఉండును. గనక దీని చేసి తెలుసుకునుడి. దీనిలోను నుండి గనక మీరు చేసినది శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత. దేవుని వాగ్దానములు ఏంటంటే మనం గుప్పిళ్ళతో తెచ్చామనుకోండి, దోషులతో పట్టుకెళ్తాం. ఎలా పట్టుకెళ్తాం? దోషులతో పట్టుకెళ్తాం. దోషులతో తెచ్చామనుకోండి గంపలతో పట్టుకెళ్తారు. గంపలతో తెచ్చారనుకోండి ఎలా పట్టుకెళ్తారు? ఒంటెల మీద, సంచులతోనూ. గనక సంచుల మీద
ఇంత దీవెన పట్టుకెళ్తారంటండి. గనక మనం ఎలా రావాలి? దేవుని దగ్గరికి సమృద్ధిగా రావాలి. సమృద్ధిగా ఇచ్చినప్పుడు ఆయన విస్తారమైన దీవెనలు ఆకాశపు వాకిలి తెరిచి మన మందిరంలో పనుల నిమిత్తమై ప్రార్థన చేస్తున్న యెషయా గ్రంథంలో ఉంటుంది, ప్రభువా దాచబడిన దానాన్ని ఇస్తానన్నావు, ఎక్కడుందో దాన్ని మనకేం తెలుసా? తెలుసా? ఎక్కడుందో తెలియదు. దాచబడిన దానాన్ని ఇస్తామని రాజబడి ఉంది, దాన్ని ఆధారం చేసుకుని దాచబడిన దానం ఇస్తానన్నావు అని ప్రార్థన చేస్తున్నావు. గనక ఆ ధనం ఎక్కడుంది? పరలోకంలో. ఆకాశంలో వర్షం ఏముంది, పరలోకంలో ఏముంది? మనము కోరుకునే ధనం అక్కడ ఉంది. గనక మనకి దేవుడు మొదట 150 రూపాయలు ఇచ్చాడు అనుకోండి. 150 రూపాయలని లక్షణముగా వాడినప్పుడు 150 ఏమవుతుంది? 1,50,000. 300 అవుద్ది, 1,50,000 అవుద్ది. 1,50,000 బాగా ఖర్చు పెట్టేమనుకోండి, అప్పుడు ఇంకేమవుతుంది? లక్షలాది. లక్షలు పోయిన తర్వాత కోట్లాది. ఇంత ధనం పరలోకములో ఉంది. పేదవారిలాగా, పిసినారి వారిలాగా దేవా 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 పేదరుపులు అరిసే వాళ్ళం అయిపోతున్నాం. గనక ఖచ్చితంగా గంట లెక్కన ప్రార్థన చేయదు, ఒక 5 నిమిషాలు చేయాలి. ఒక 5 నిమిషాలు పని అయిపోద్ది. 5 నిమిషాలు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు గొప్ప దీవెనిస్తాడు. గనక ఆ పని మనం ఖచ్చితంగా చేసినప్పటి పటజాలనంత విస్తారమైన దీవెనలు విస్తారమైన దీవెనలు. గనక ఈ కొత్త సంవత్సరం అంటే నాకు చాలా సంతోషం. మీకు కారణం చెప్పండి. మరి సంతోషమే. అందుకు సంతోషం. కొత్త వాగ్దానం వస్తుంది, లేక కొత్త దీవెనలు వస్తున్నాయని అందుకు మీ సంతోషం. నా సంతోషం ఏంటి తెలుసా? బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఈ సంవత్సరం ఎలా గట్టెక్కుతుందయ్యా తెలియదన్న పరిస్థితి వచ్చినప్పుడు ఏసయ్య గనక మరి ఆహారం వండుకొని తీసుకొచ్చాడు. అప్పుడు కాలం తినడానికి ఏమి లేదు అమ్మా. ఆహారం పట్టుకొని, ఒక పాత్ర పట్టుకొని ఆయనే వచ్చి భోజనం వండి పెడుతున్నాడు. ఇలాంటి సంగతులు కూడా జరుగుతాయా? ఆయన భోజనం వండి పెట్టడమే అని అనుకున్నా. నిజంగా ఆ వాగ్దానం అప్పటి నుంచి ఇప్పటి వరకు సమృద్ధిగా భోజనం పెట్టాడు యేసయ్య అమ్మ. అందుకు నాకు కొత్త సంవత్సరము అంటే నాకు ఇష్టం. మీరు కూడా ఏదని చెప్పండి. ఏమీ లేదు మీ దగ్గర, ఏమైనా ఉంటే చెప్పుదురు. మరి ఏముంది చెప్పండి. ఆ కొత్త మధ్యరాత్రి కాలంలో చదువుకుని గాలి పుస్తకం అని గాలి వచ్చినప్పుడు కొట్టుకెళ్ళిపోతుంది. గనక ఎప్పటికీ కొట్టుకెళ్ళిపోకుండా ఉండేది అది దేవుని ఏర్పాటు. గనక దేవునికి మనకి సంబంధం బాగా ఉందనుకోండి, దేవుడు దీవిస్తూనే వస్తున్నాడు, దీవించబడుతూనే ఉన్నాను. కాబట్టి విస్తారమైన దీవెనలు, ఇన్ని దీవెనలు మనకు రావాలని కాదు. గనక దేవుడు మనం అడిగితే వెంటనే ఇస్తే మనం మర్చిపోతాం. కాబట్టి అంచెలంచెలుగా చిన్న చిన్నగా ఒక్కొక్క దీవెన అందించి చివరికి ఎన్ని దీవెనలు కావాలో అన్ని దీవెనలు కూడా మరి దేవుడు అందిస్తారు. గనక పటజాలనంత విస్తారమైన దీవెనలు అంటే వాక్యము చదువుతున్నాం దీవెన, ప్రార్థన చేస్తున్నాం దీవెన, రక్షణ అందుకున్నాం దీవెన, ప్రభు సంస్కారం దీవెన, గనక మరి దర్శనాలు దీవెన, సంఘములో కలిసి ఉండటం, ఇవన్నీ కూడా గొప్ప దీవెనలు. గనక ఈ దీవెనలు మరి చాలా ఉన్నతమైన దీవెనలు. గనక ఈ దీవెనలు దేవుడు మన పితరులను దీవించాడు, మన పెద్దలను దీవించాడు. గనక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి మనల్ని కూడా దీవిస్తూనే వస్తున్నాడు. ముందుకు కూడా భూమి ఉన్నంతకాలము, ఈ యుగ సమాప్తి వరకు సదాకాలము కూడా మీతో ఉన్నానని వాగ్దానం ఇచ్చి దీవిస్తూనే వస్తున్నాడు దేవుడు. గనక మనము దీవెనలు పొందుతూనే ఉన్నాము. గనక ఇప్పుడు దేవుడు ఇన్ని ఉపకారములు, ఇన్ని దీవెనలు ఇచ్చాడు కదా. మరి మనము దేవుడికి మరి ప్రత్యేకముగా ఒక్క విశ్వాసిని లేక ఒక మనిషికి దేవుడి గురించి చెప్పి దేవుడి దగ్గరికి నడిపిస్తే జీవిత కాలములో కూడా మరి మరవలేనటువంటి గొప్ప దీవెనంట. ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్తున్నాడు ఆయన? ఎందరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశమందు జ్యోతులను పోలి ఉందరు. ఎలాగుంటాయంటే జ్యోతులు వెలుగుతూనే ఉంటాయి, వెలుగుస్తూనే ఉంటాయి. ప్రార్థన చేసినప్పుడు నీవు ఒక జ్యోతి, సువార్త చెప్పినప్పుడు నీవు ఒక జ్యోతి,
గనక ఇతరులకు సువార్త చెప్పినప్పుడు నీవు ఒక జ్యోతి వలె ప్రకాశించడానికి దేవుడు ఇన్ని దీవెనలు మనకు అనుగ్రహించాడు. కనుక దేవుడిచ్చిన దాన్ని మరి భద్రపరుచుకోవాలి. దేవుడిచ్చిన దాన్ని ఆ రూత్ ఏం చేసింది, చాల్లోకి వెళ్ళి ఒక్కొక్క ఎన్ను ఏరుకొని అవి దులుపుకొని మూట కట్టుకొని ఇంటికి వెళ్ళింది. కష్టపడితేనే మూట వస్తుంది, కష్టపడితేనే ఏరుకుంటేనే శ్రమ పడితేనే దొరుకుతుంది. గనక ఊరకనే పనులు దొరకాలంటే దొరకదు. కాబట్టి ఏరుకోవడం, శ్రమ పడడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో సమృద్ధిగా దేవుడు దీవెనలు ఇస్తాడు. ఈ నూతన సంవత్సరంలో మరి మీ గోల్ ఏంటి అమ్మా? ఎక్కువ ప్రార్థన చేస్తారంటే ఈ సంవత్సరం దేవునికి మహిమ కలుగును గాక. గనక గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఎక్కువ ప్రార్థన గుర్తుపెట్టుకోండి. మరి కనుక ఎక్కడి దాకా వస్తుందో ఎక్కడి దాకా వెళ్తామో తెలియదు. గనక మనం చేసే పని దేవునికి మనకే గుర్తుండాలి. అది చాలా అవసరము. అలాగే మన వ్యక్తిగతంగా మరి చెప్పుకుంటే ఓ పక్కన ఎప్పుడైతే ఈ మాట ఇచ్చామో నీ అంతు చూస్తానని సైతాన్ని కూడా ఏం చేస్తాడు, పక్కనే ఉన్నాడు పగవాడు నీ చెక్కికి చేరాడు శనిగాడు. ఎప్పుడు ఈ మాట అనుకుంటున్నాము అప్పుడు ఆ పనులు పాడు చేయటానికి వీడు రెడీగా ఉంటాడు. కాబట్టి వాని జయించడానికి దేవుడి దగ్గర శక్తి పొందాలి. మన జీవితంలోనికి మన కుటుంబాల్లోనికి దేవుడు గనక సమృద్ధిగా దీవెనలు బిడ్డలందరూ పొందుకోవాలి, అనేకులు నడిపించాలి. అట్టి ధన్యత మీ జీవితాల్లో ప్రభు మనందరి సాక్షిగా వాడుకును గాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ యొక్క మహాకృపను బట్టి దేవా మమ్ములను సజీవులుగా ఉంచి గండముల నుండి, విపత్తుల నుండి, విషపురుగుల నుండి, దుర్జనుల నుండి కాపాడి దేవా ఈ నూతన సంవత్సరములో ప్రవేశింపజేసి దేవా మా జీవిత కాలం అంతయు ప్రభ మేము ఎక్కడున్నానో తండ్రి నీ వెరుగుదు దేవా. నీ సేవలో నీ యొక్క కృపలో సువార్త చేయడానికి, ప్రార్థన చేయడానికి బలంగా వాడుకోనండి. ఒక్కొక్కరిని తండ్రి బలంగా వాడుకోనండి దేవా. ఈ సంవత్సరములో దేవా నేను నీకేం చేయగలను దేవా? ఈ సంవత్సరములో నేను ఆమె ఘనత కొరకు నేను ఏమి చేస్తే ప్రభా నీకు మహిమ వస్తుంది, నేనేమి చేస్తే నీకు ఘనత వస్తుంది దేవా. ఏమి చేస్తే ప్రభా నీ నామమునకు మహిమ వస్తుందో ఆ స్థితిలో నడిపించండి, ఆ ఏర్పాట్లో నడిపించండి దేవా. ఆ దీవెనలతో నడిపించండి, ఆ ఆశీర్వాదాలతో నడిపించండి దేవా. నీ యొక్క కృపలో నాయన నిత్యము తండ్రి ఆయన సన్నిధిని వెదుకుడి, ఆయన బలాన్ని వెదుకుడి, ఆయన నీతిని వెదుకుడని తెలియచేసిన తండ్రి స్తోత్రములయ్యా. నీ నీతిని వెదికేవారుగా, నీ బలాన్ని వెదికేవారుగా, నీ శక్తిని నైనా పొందుకునేవారుగా పరిశుద్ధ ఆత్మ తండ్రి నైనా దీవించండి అయ్యా. నిత్యము ప్రభా నీరు కట్టిన తోట నైనా దినదినము ఫలించినట్లుగా, అభివృద్ధి పొందినట్లుగా, నీ సంఘం అనే స్వాస్థ్యము దేవ వృద్ధిలోనికి వచ్చినట్లుగా దీవించి ఆశీర్వాదించి వర్ధిల్ల చేసి నేను ఆమె ఘనత కొరకు దేవా నేను ఒక్కొక్కరిని ఒక పాత్రగా వాడుకోనండి. ఏ జీవి అయినా నీ సేవకోపయోగమే, ఎవరైనా నీ సేవకోపయోగమే దేవా. ఎవరైనా నీ ప్రార్థన నాయన విశ్వాసమును బట్టి వారిని బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, వృద్ధి చేసే దేవుడు గనక దేవా ఈ సంవత్సరములో నాయన నా కుటుంబాన్ని రక్షించు, నా బిడ్డలు రక్షించు దేవా. నా ఇరుగు పొరుగు రక్షించు, నా బంధువులు రక్షించు. చీకట్లో ఉన్నారు వెలుగులోనికి నడిపించు, అంధకారంలో ఉన్నారు వారికి వెలుగు ప్రసాదించమని దేవా ప్రయాసపడి మోకాళ్ళుని ప్రార్థన చేసే బిడ్డలుగా చెయ్యండి దేవా. నిన్ను ఘనపరిచే బిడ్డలుగా చెయ్యండి గనక ప్రభా నాయనా నీవు నన్ను ఎట్లు ఘనపరుతువో నేనును అట్లే ఘనపరుతునని వాగ్దానం ఇచ్చిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు దేవా. ప్రతి ఒక్కరూ దేవా నీ నామ ఘనత కొరకు నైనా నీ నామము మహిమ కొరకు నైనా పని చేయడానికి ప్రతి ఒక్కొక్కరిని వాడుకొని మహిమ పొందమని వినివారెల్లరూ దేవా నేనేం చేయగలను, నేనేం చేయాలి, ఏం చేస్తే నీకు మహిమ వస్తుందో అని నాయన ప్రార్థన చేసి ఆ స్థితిలో కొనసాగుటకు నాయనా నీ పరిశుద్ధ ఆత్మతో వరములతో నీ నడిపించి దీవించి వర్ధిల్ల చేయమని దీవెనలకు దాత అయిన యేసు స్వామి నామమును అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమె.